హలో అందరికీ! ఇవాళ మనం తెలుసుకోబోయే కథ ఇద్దరు ప్రయాణికుల కథ. కడగండ్ల ఎండలో ఇద్దరు ప్రయాణికులు ఖలీద్ మరియు అలీ ఒక ప్రమాదకరమైన ప్రయాణానికి బయలుదేరారు. ఖలీద్ ఒక ధనిక వ్యాపారి. అలీ ఓ వినయమైన పండితుడు. ఎడారి లోతుల్లో ఒక మాయమైన ఒయాసిస్ ఉందని వారు విన్నారు. అక్కడ ఒక ప్రత్యేకమైన ఊట ఉంది. దానిని తాగితే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయట. వారు ఎడారిలో నడుస్తూ ఉండగా ఎండ భయంకరంగా మండింది. ఖలీద్ ధనం మరియు శక్తి కోరికతో తాపత్రయపడి, చిరాకు పడుతూ ఈ ప్రయాణాన్ని తనకు ₹1,00,00,000 విలువ వచ్చే అవకాశంగా చూశాడు. కానీ అలీ ఆశ్చర్యంతో మరియు ఉత్సాహంతో ప్రయాణం సాగించాడు. ఎడారి విశాలతను, ఇసుకలతో ఏర్పడే అందమైన ఆకృతులను, అక్కడ జీవించే జంతువుల సహనాన్ని గమనించాడు. ఈ ప్రయాణాన్ని అలీ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశంగా చూశాడు. రోజులు గడుస్తుండగా ఖలీద్ చిరాకు మరింత పెరిగింది. ఊరవెల్లి నిజంగా ఉందా? ప్రయాణం వృధా కాదా? అనే అనుమానాలు అతనిలో పెరిగాయి. కానీ అలీ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఎడారి అందం చూసుకుంటూ ముందుకు సాగాడు. ఒకరోజు పెద్ద ఇసుక బంగారు తుఫాను వచ్చింది. ఇద్దరికీ ప్రాణాపాయం ఏర్పడింది. ఖలీద్ భయంతో దారి తెలియక పరిగెడుతూ అలసిపోయాడు. అలీ మాత్రం తనకు ఉన్న ఎడారి పరిజ్ఞానం ఉపయోగించి దారిని గుర్తించి శాంతంగా బయటపడ్డాడు. తుఫాను ముగిశాక ఖలీద్ కుప్పకూలిపోయాడు. అలీ అతని దగ్గరికి వెళ్ళి మానవత్వంతో చెప్పాడు. మిత్రమా, ఈ తుఫాను మన బలానికి పరీక్ష మాత్రమే కాదు, మన అంతర్గత స్థితి కూడా చూపించింది. నీ అసహనం, కోపం నిన్ను దారి తప్పించాయి. నా ఆశ్చర్యం, సహనం నన్ను కాపాడాయి అని చెప్పాడు. ఖలీద్ అలీని గౌరవంగా చూశాడు. తన ధనం, శక్తి, కోరికలు తనను తప్పుదోవ పట్టించాయని అతను అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి ఖలీద్ కూడా ఎడారి అందాన్ని చూసేందుకు సిద్ధమయ్యాడు. వారు ఇద్దరూ కలిసి ప్రయాణం కొనసాగించారు. ఖలీద్ తన ధనతపస్సును వదిలిపెట్టి సహనం, ఆశ్చర్యం నేర్చుకున్నాడు. అలీ అతనిలో మార్పు చూసి చిరునవ్వు తొడిగాడు. చివరికి వారు అద్భుతమైన ఊరవెల్లిని చేరారు. ఆ నీరు వెలుగుతూ అద్భుతంగా మెరిసింది. వారు ఇద్దరూ ఆ నీటిని తాగారు. జ్ఞానం మరియు శాంతి వారు పొందారు. కానీ ఖలీద్ గ్రహించాడు, నిజమైన సంపద ఆ ఊరవెల్లి కాదు, ప్రయాణమే నిజమైన బంగారం. ఈ ప్రయాణమే అతనికి సహనం, దయ, ఆశ్చర్యం నేర్పింది. అలీ నవ్వుతూ అన్నాడు, మిత్రమా, ప్రయాణమే గమ్యం. మనం వెతికే జ్ఞానం, ఐశ్వర్యం మనలోనే ఉంటుంది. దాన్ని కనుగొనడమే నిజమైన విజయము. ఈ కథలోని నీతి ఏంటంటే, ఈ కథ మనకు జీవన ప్రయాణం గమ్యానికంటే ముఖ్యమని చెప్తుంది. మనం జీవితాన్ని ఆసక్తితో, ఆశ్చర్యంతో, సహనంతో చూస్తే కొత్త విషయాలు నేర్చుకోగలం. తొందరపాటు, కోపంతో మన దారిని కోల్పోవచ్చు. కానీ ప్రపంచ అందాన్ని అంగీకరిస్తే మనం మారవచ్చు. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడవచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.